మాకు జీతం పెంచండి, అవసరమైతే ఇంకో స్టాఫ్ని ఇవ్వండి, లేకపోతే కనుక రెస్ట్ ఇవ్వండి, ఇట్లాంటివి అడగడం బాగానే ఉంటుంది. కానీ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు 4 ఏళ్ల తర్వాత సమ్మె చేరిన అప్పట్లో కేసీఆర్ టైంలో వాళ్ళు డిమాండ్ చేయడం, దాని మీద కేసీఆర్ ఆగ్రహించడం, ఆ పైన వాళ్ళని పనిష్మెంట్లు, అసలు సమ్మెను పట్టించుకోకపోవడం, సమ్మె పతాక స్థాయికి చేరాక వీళ్ళే తలవగ్గటం, ఆ కోపంతోనే రేవంత్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు, కేసీఆర్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు ఆర్టీసీ ఉద్యోగులు. అది పక్కన పెడితే ఈ దఫా రేవంత్ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఎలక్ట్రిక్ బస్సులు వద్దన్నటువంటి ఉద్యమం వన్ ఆఫ్ అందులో వాళ్ళ డిమాండ్స్లు చాలా ఉంటాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు వద్దని ఉంటుంది. ఇదేంటో అర్థం కాలేదు. ఈ వింత ఇదేంటనేది ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చారు. అసలు విషయం వల్ల ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించాల్సింది పోయి ఏంటంటే వీళ్ళు చెప్పుకొచ్చేటటువంటిది ఏంటంటే ఆ ఛార్జింగ్కి టైం తీసుకుంటాం, ఛార్జింగ్ వేరే చోట్ల అన్నటువంటిది. ఇట్లాంటప్పుడు వెహికల్స్కి వ్యతిరేకంగా చేయకూడదు, ఫెసిలిటీ పెట్టమని అడగాలి. ప్రతి 30 కిలోమీటర్లకి ఒక ఇది పెట్టండి, మాకు ఛార్జింగ్ పాయింట్లు అని చెప్పండి. అంతేకాకుండా హైదరాబాద్లో 10-15 చోట్లన ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్లు ఉండాలని చెప్పి పెట్టాలి. అలాగే మెకానిక్ని, దానికి సంబంధించిన టెక్నీషియన్స్ని పెట్టమని చెప్పాలి. ఈ దారుల్లో కూడా అట్లాంటి ఏర్పాటు చేయమని చెప్పాలి. అలా కాకుండా ఈ తరహా శాంతం ఒక వెహికల్నే వ్యతిరేకిస్తామనేటటువంటిది, అందులో పొల్యూషన్ ఫ్రీ అయినటువంటి వెహికల్ వద్దనేటటువంటి ధోరణి కరెక్ట్ అవుతుంది, ఆలోచించాలి.